టాలీవుడ్‌లో నటిగా, దర్శకురాలిగా అంతకు మించి ఇద్దరు పిల్లల బాధ్యత గల తల్లిగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితురాలే. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందించే ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల పెంపకం గురించి ఎమోషనల్ అవుతూనే బయట తనకు ఎదురవుతున్న కొన్ని ఇబ్బందికర పరిస్థితులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. రేణు దేశాయ్ తన పిల్లలు అకిరా, ఆద్యలను ఎంతో క్రమశిక్షణతో పెంచుతున్నారు. పిల్లల ప్రవర్తనే తల్లి పెంపకానికి అద్దం పడుతుందని ఆమె బలంగా నమ్ముతారు. అలాగే పిల్లల్ని ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకున్నప్పుడు వారికి ఒకటే కండిషన్ పెట్టాను. మీరు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారో అదే నా పెంపకం. నా పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో బిహేవ్ చేయండి. అలాగే సమాజంలో కూడా వ్యక్తులతో మాట్లాడే తీరు గురించి కూడా నా పెంపకం రిఫ్లెక్ట్ అవుతుందని పిల్లలకు ఎప్పుడూ చెబుతూ ఉంటానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఒక రకంగా పిల్లల బాధ్యతను వారికి గుర్తు చేస్తూనే తన పెంపకంపై మచ్చపడకుండా చూసుకోవాలని కోరారు. పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తే లోకం ముందుగా తండ్రిని కాకుండా తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తుందని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా పిల్లలు తప్పుగా ప్రవర్తిస్తే తల్లి సరిగ్గా పెంచలేదేమో అనే మాట వస్తుంది. అందుకే తన పిల్లలకు విలువల గురించి ప్రత్యేకంగా నేర్పించానని వెల్లడించారు. ఇక ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం అనేవి తన పెంపకంలో ప్రధాన భాగమని ఆమె చెప్పుకొచ్చారు. సెలబ్రిటీలుగా బయటకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల గురించి కూడా మాట్లాడుతూ, సాధారణంగా మగవారు ఫోటో అడిగినప్పుడు వద్దు అని చెప్తే పక్కకు వెళ్తారు, కానీ మహిళలు మాత్రం అస్సలు వినరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను మీ పెద్ద ఫ్యాన్ మేడం అంటూ ఆడవాళ్ళు మీదకు వస్తారని, వద్దన్నా వినకుండా ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటూ ఒత్తిడి చేస్తారని రేణు తెలిపారు. ప్రైవసీ లేకుండా అలా మీదకు రావడం ఒక్కోసారి చాలా ఇబ్బందిగా, అసహనంగా అనిపిస్తుందని ఆమె కుండబద్దలుగొట్టారు. అభిమానం ఉండాలి, కానీ అది అవతల వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని ఆమె పేర్కొన్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్గా, ఎడిటర్గా, నిర్మాతగా రేణు దేశాయ్ తన సత్తా చాటుకున్నారు. రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు.